సిఎంఆర్ ఆషాఢం శ్రావణం సూపర్ సేల్ అప్ టు 66% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సానుభూతి కోసం మాజీ ఎమ్మెల్యే అభయ చౌదరి డ్రామాలు ఆడుతున్నారు అని ఆరోపించారు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. డబ్బు పిచ్చున్న అభయ చౌదరి రాజకీయంగా మైలేజ్ కోసం ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. దెందులూరులో అంబేద్కర్ రాజ్యాంగం మాత్రమే అమలవుతుంది అంటున్న చింతమనేనితో మల్లికార్జున్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. దెందులూరు నియోజకవర్గంలో వైసీపీ టీడీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తనని వేధిస్తున్నారంటూ మాజీ ఎమ్మెల్యే అభయ్ చౌదరి వ్యాఖ్యలు చేస్తుంటే కేవలం చేసిన తప్పులకి పరిణామాలు అనుభవించాలి అనేటటువంటి విషయాన్ని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రభాకర్ ఉన్నారు. సార్, ఏంటి మీ ప్రత్యర్థిగా పనిచేసినటువంటి వైసీపీ మాజీ ఎమ్మెల్యేని మీరు హతమార్చాలని చూస్తున్నారనేటటువంటి వ్యాఖ్యలు ఆయన చేస్తున్నారు. రాజకీయంగా నేను సరిపోలేదేమో అనేటటువంటి వ్యాఖ్యలు కూడా ఆయన చేస్తున్నారు. దానిపైన మీరు ఏ రకంగా ఆయన్ని హతమార్చడం అవన్నీ కూడా కలరింగ్ కోసం సింపతి రాజకీయాలు చేస్తున్నాడని నేను అనుకుంటున్నాను. ఆయన్ని చంపే అంత అవసరం ఎవడో లేడు. జేబులు కొట్టేసేవాడిని ఎవడు చంపుతాడు? కత్తిపెట్టి పొడిచేవాడిని చంపుతాడు, బాంబులు వేసేవాడిని చంపుతాడు. ఎవడ కుటుంబాలన్నా ఇంతకుముందు హతమార్చుంటే అతనికి కూడా ఆ థ్రెట్ ఉండే అవకాశం ఉంటుంది. కానీ అతను అలాంటి మనిషి కాదు కదా, డబ్బులు పిచ్చ తప్ప వాడిని ఎవడు చంపుతాడు? కావాలని రాజకీయంగా ఇదొక ట్రిక్ అన్నమాట. మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైసీపీ టీడీపీ పోలీసులు కలెక్టర్లు ఎస్పీలు అందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు అనేటటువంటి విషయాన్ని ఈరోజు ప్రెస్ మీట్లో కూడా మాజీ ఎమ్మెల్యే చెప్పడం జరిగింది. సార్, ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? ఎవరు ఎక్కడ ఇబ్బంది పడతల్లా, చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంది. ఆయనే 13 నెలలు నియోజకవర్గాన్ని వదిలిపెట్టి వాళ్ళ కేడర్ని అనాథల్లాగా మిగిల్చి ఇవాళ వచ్చి ఈ 13 నెలలు పోయిన మైలేజ్నంతా ఒకేసారి వంట పట్టించుకుందామని, తల్లికి వందనం పడలేదని, ధాన్యం డబ్బులు పడలేదని, లేదంటే గ్యాస్ బండ్లు ఇవ్వలేదని రకరకాల కుంటి సాకులు చెబుతూ కుంటి కారణాలతో అవుటోళ్ళలాగా యాక్ట్ చేస్తున్నాడు. నిజంగా ఆయనకు అవుడు లేదు, అవుటోళ్ళలాగా యాక్ట్ చేస్తున్నాడు తప్ప మరి ఇంకోటి కానే కాదు. ఎంతోమంది ఇప్పటికే డబ్బులు పడలేదు, తల్లికి వందనం డబ్బులు పడలేదు అనేటటువంటి విషయాన్ని తన దగ్గరికి కొన్ని వందల మంది వచ్చి చెప్తున్నారు. వాళ్ళందరూ జాబితా మేము సిద్ధం చేస్తాం, బహిరంగ చర్చకు కూడా దేనికైనా అభివృద్ధి సంక్షేమం విషయంలో బహిరంగ చర్చకైనా సిద్ధం అంటారు. దానికి మీరు ఎంతవరకు సిద్ధంగా ఉంటారు? అలాగే కొల్లేరు చెరువులు అక్రమంగా ఎవడో తవ్వితే ఆ నోటికాడ పళ్ళాన్ని లాక్కుని నువ్వు నీ బాబు బొక్కేసి నేను ఎవడికి ఒక్కర్లేదనేటువంటి వ్యక్తి, అతని మాటలకు ఒక వ్యక్తిత్వం, ఒక మాట మీద నిలబడే తత్వం ఉందా? ఇదిగో 24,261 మందికి ఇచ్చా. 4,428 మంది వివిధ రకాల కారణాలతో ఆగిపోయినాయి. ఇవన్నీ కూడా మరలా డిజిటల్ అసిస్టెంట్తో, వెల్ఫేర్ అసిస్టెంట్తో త్రూ ఎంపీడీఓ ఎంఈఓ ఎక్సర్సైజ్ చేసి సెకండ్ విడత వీళ్ళ తప్పులన్నీ కూడా సరిచేసి రేపు ఇస్తున్నాం. తల్లికి వందనం కార్యక్రమం చాలామందికి పడింది, కానీ ఇంకా పడాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ విషయాన్ని కావాలని రాద్ధాంతం చేస్తున్నారు అనేటటువంటి విషయాన్ని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కరి శ్రీనివాస్తో మల్లికార్జున.